హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము 17th ఏప్రిల్ 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఈరోజు. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు. దాదాపు 20కి పైగా నేను తయారు చేసిన ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక అడిషనల్ బిట్స్ అనేవి ప్రతిరోజు అందజేస్తున్నాను కదా, అవి ఒక 20 నుంచి 25 మధ్యలో ఉంటాయి. ఫ్రెండ్స్, అన్నిటిని కూడా ప్రతిరోజు చదవండి. వీక్లీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, క్విక్ రివ్యూ. అంతేకాకుండా మంత్లీ మ్యాగజైన్ కూడా అందజేస్తున్నాను ఫ్రెండ్స్, ఫ్రీగా. షైన్ ఇండియా కానీ ఐకాన్ ఇండియా కానీ అవి కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో అంతేకాకుండా పీడిఎఫ్ ఫైల్ కోసము మన టెలిగ్రామ్ ఛానల్లో లేదా వీడియో డిస్క్రిప్షన్లో లేదా అన్నిటికంటే సులువైనది ఏంటంటే మన వెబ్సైట్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? సో నోటిఫికేషన్ దాన్ని అలో అని ప్రెస్ చేయండి, మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో కరోనా వ్యాధి నివారణకి ప్లాస్మా పరీక్షలను అన్ని రాష్ట్రాలు కూడా విజయవంతంగా ఉపయోగించుకుంటున్నాయి. దేనికోసము? కరోనా వ్యాధి నివారణకి. అయితే దేశంలో ప్లాస్మా పరీక్షలు మొదటగా ఉపయోగించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, కేరళ రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. ప్లాస్మా పరీక్షలకు ఢిల్లీ ప్రభుత్వానికి అనుమతి, అంటే ఢిల్లీ కూడా ఈ పరీక్షల్ని నిర్వహించబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. వివరాలు చూద్దాం. మరో 3-4 రోజుల్లో కరోనా సోకిన వారికి ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్స చేయనున్నట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం అనుమతులు కూడా పొందినట్లుగా చెప్పారు. ఇవాళ సీఎం మాట్లాడుతూ, ఈ ప్రయోగం విజయవంతమైతే విషమ పరిస్థితుల్లో ఉన్న చాలా మందిని కోవిడ్ నుంచి రక్షించవచ్చు అని, ఏప్రిల్ మొదటి వారంలో వివిధ ఆసుపత్రుల్లో చేరిన బాధితులను చాలా వరకు కూడా కోలుకుంటున్నారని, మరో 2-3 రోజుల వారిని డిశ్చార్జ్ కూడా చేస్తామని తెలిపారు. సో అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించగలుగుతున్నామని కూడా సీఎం గారు తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారము ఏ వ్యాధిగ్రస్తులు కరోనా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్యవేత్తలు, డాక్టర్స్ అందరూ కూడా. సో వివరాలు చూద్దాం. మరి ఎవరు అంటే ఆప్షన్ బి, మధుమేహ వ్యాధిగ్రస్తులు. వివరాలు చూద్దాం. మధుమేహులు కోవిడ్-19తో జాగ్రత్త. సో చూద్దాం. ప్రపంచ దేశాలను కరోనా గడగడలాడిస్తుంది. కరోనా పేరు వింటేనే ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ధూమపానము, మద్యపానం చేసే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలని పలు అధ్యయనాలు, వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రభుత్వాలు సైతము మద్యము, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసింది. లాక్డౌన్ సడలించిన వాటి అమ్మకాలకు అనుమతులు ఇవ్వకపోవచ్చు. తాజాగా మరో అధ్యయనము ఏం చెబుతుందంటే, మధుమేహంతో బాధపడే వారే నావెల్ కరోనా వైరస్తో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఈ యొక్క మధుమేహ వ్యాధిగ్రస్తులకే అతివేగంగా కరోనా వ్యాప్తి చెందింది, మరణానికి కూడా దారితీసింది ఫ్రెండ్స్. ఓకేనా? అందుకోసమని భారతదేశంలో మధుమేహ వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అందుకోసం అని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం అందరికీ అందజేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. దేశంలో బల్క్ డ్రగ్ లేదా యాక్టివ్ ఫార్మా ఉత్పత్తికి అన్ని రాష్ట్రాల నుంచి ఎన్ని ప్రతిపాదనలు అందినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 100కు పైగా. ఈ యొక్క బల్క్ డ్రగ్ లేదా యాక్టివ్ ఫార్మా ఉత్పత్తులకు గాను కొన్ని ప్రతిపాదనలు లేదా అబ్జెక్షన్స్ కాదు, సో వాటిని తయారు చేస్తాం, ఉత్పత్తి చేస్తామని చెప్పేసి సో అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాము. బల్క్ డ్రగ్ ఉత్పత్తికి 100కు పైగా ప్రతిపాదనలు. వికేంద్రీకరణ నేపథ్యం. వివరాలు చూద్దాం. బల్క్ డ్రగ్ లేదా యాక్టివ్ ఫార్మా ఉత్పత్తికి గత 2 వారాల వ్యవధిలో రాష్ట్రాల నుంచి 100 ప్రతిపాదనలు వచ్చాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పర్యావరణ అనుమతుల ప్రక్రియ నిబంధనలను కేంద్రం సవరించడము ఇందుకు నేపథ్యము. ముఖ్యమైన ఔషధాల లభ్యత, ఉత్పత్తిని స్వల్ప కాలంలో పెంచడం కోసము ఏపీఐ సంబంధిత ప్రాజెక్టులకు ఇచ్చే పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏఐఏను గత నెలలో పర్యావరణ మంత్రిత్వ శాఖ సవరించింది. అయితే రాష్ట్రాల స్థాయిలోనే అనుమతులు పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గత 2 వారాల్లోనే ఈ విభాగం కింద 100కు పైగా ప్రతిపాదనలు రాష్ట్రాలకు అందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 30, 2020 వరకు అందే అన్ని ప్రతిపాదనలకు ఈ సవరణ వర్తిస్తుందని, రాష్ట్రాలే ఆ ప్రతిపాదనలకు అనుమతులు ఇవ్వవచ్చని కూడా వివరించడం ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్.
కరోనా నియంత్రణకు దేశ జీడిపిలో ఎంత శాతం ద్రవ్యము అందుబాటులో ఉన్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, 3.2% మొత్తం దేశ జీడిపిలో. ఓకేనా, వివరాలు చూద్దాం. జీడిపిలో 3.2% ద్రవ్యం అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి ఆర్బీఐ వెల్లడించింది. వివరాలు చూద్దాం. కరోనా వైరస్ నేపథ్యంలో ఇటు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఇంపార్టెంట్ క్వశ్చన్, శక్తికాంత దాస్ అన్నారు. సో అన్నిటినీ అంచనా వేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పైన వైరస్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, సో ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న బ్యాంకు సిబ్బందిని ఈ సందర్భంగా ప్రశంసించారు. నెక్స్ట్, ఇటీవల మరణించిన మాజీ ఎంపీ తులసీరామ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? తులసీరామ్. ఆన్సర్ ఆప్షన్ డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ కేంద్ర పార్లమెంట్ సభ్యుడు. ఓకే, వివరాలు చూద్దాం. మాజీ ఎంపీ తులసీరామ్ కన్నుమూత, 3 సార్లు పార్లమెంటుకు ఎన్నికైన వ్యక్తి. కాటేదాస్ న్యూస్ టుడే. పార్లమెంట్ మాజీ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత వర్రే తులసీరామ్ 82 సంవత్సరాల వయసులో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్లోని ఆయన నివాసంలో గురువారం కన్నుమూశారు. 1938లో జన్మించిన ఆయన నగరంలోని కాటేదాస్ నుంచి సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1971లో తెలంగాణ ప్రజాసమితి నుంచి పోటీ చేసి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. తర్వాత అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున రెండోసారి ఎంపీ అయ్యారు. అనంతరము తేదాపాలు చేరి చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అదే పార్టీ నుంచి 1984లో నాగర్ కర్నూలు ఎంపీగా తులసీరామ్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో పలు పదవుల్లో కొనసాగారు. తర్వాత కాంగ్రెస్లో చేరారు. రాజేంద్రనగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఏర్పాటు కూడా కృషి చేయడంలో ముఖ్య పాత్ర వహించాడు. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, 6వది. ఇటీవల మరణించిన దివ్యాంగురాలు రజిత మంచినీటి కోసము మరియు ఫ్లోరోసిస్ నివారణ కోసము ఉద్యమించిన ఈమె తెలంగాణలో ఏ జిల్లాకు చెందిన మహిళ? రజిత దివ్యాంగురాలు ఈమె. సో ఆమెకు జరిగినటువంటి అన్యాయానికి ఉద్యమిస్తూ, అంతేకాకుండా ఇలాంటి యొక్క దివ్యాంగురాలైనటువంటి ఇలాంటి అంగవైకల్యం ఎవరికి రాకూడదు అని చెప్పేసి ఉద్యమించినటువంటి మహిళ ఇటీవల మరణించారు. మరి ఏ జిల్లాకు చెందిన మహిళ తెలంగాణలో? ఆప్షన్ సి, నల్లగొండ జిల్లా లేదా నల్గొండ జిల్లా. వివరాలు చూద్దాం. రక్షిత నీటి కోసము ఉద్యమించిన ఫ్లోరోసిస్ దివ్యాంగురాలు రజిత మృతి. సో ఈమెనే ఫ్రెండ్స్. నెక్స్ట్, రక్షిత త్రాగునీటి కోసము పలు ఉద్యమాల్లో పాల్గొన్న ఫ్లోరోసిస్ దివ్యాంగురాలు వీరమల్ల రజిత 24 సంవత్సరాల వయసులో గురువారము అనారోగ్యంతో మృతి చెందింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలము కుదాబక్షుపల్లికి చెందిన ఈమె చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడింది. ఈ పరిస్థితుల్లో ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు కంచుకట్ల సుభాష్తో కలిసి పలు ఫ్లోరోసిస్ ఉద్యమాల్లో కూడా పాల్గొన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన వంట ధరలు ఎంత శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి. సో 10.99% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వివరాలు చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ధరలను 10.99% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈ ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆయా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు జీవో జారీ చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజనం కోసము ప్రభుత్వ పాఠశాలలకు బియ్యం సరఫరా చేస్తుంది. అన్నం, కూరలు, ఆయా సరుకులు సమకూర్చుకోవడానికి రోజుకు ఇప్పటివరకు ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలలో 4.48 రూపాయలు, ఉన్నత పాఠశాలలో 6.71 రూపాయల చొప్పున కేటాయిస్తూ వాటికి వంట కార్మికులకు ఇచ్చేవారు. సో ఏప్రిల్ 1 నుంచి ఈ మొత్తాన్ని వరుసగా 4.97 నుంచి 4.97, 7.45గా అందజేశారు. రాష్ట్రంలో మొత్తము 23 లక్షల మంది విద్యార్థులు సర్కార్ పాఠశాలల్లో చదువుతుండగా సుమారు 52,000 మంది కార్మికులు మధ్యాహ్న భోజనం కోసము వంట చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 87.45%
పిఎల్ఎఫ్ అంటే చెప్తాను నేను. పిఎల్ఎఫ్తో జాతీయ స్థాయిలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రము ఎన్నవ స్థానంలో నిలిచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. విద్యుత్ ఉత్పత్తిలో ఆన్సర్ ఆప్షన్ ఏ 7వ స్థానంలో నిలిచింది ఫ్రెండ్స్. పూర్తి వివరాలు చూద్దాం. జాతీయ స్థాయిలో సింగరేణి సత్తా 7వ స్థానంలో థర్మల్ విద్యుత్ కేంద్రము. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రము 2019-20 ఆర్థిక సంవత్సరంలో 87.53%. పిఎల్ఎఫ్ అంటే ఏంటి? ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్. ఏంటి? ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్తో జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచిందని ఈ సంస్థ చైర్మన్ ఎవరు? ఎండి ఎస్ శ్రీధర్ తెలిపారు. సో ప్రారంభించిన 3.5 సంవత్సరాల్లోనే జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యుత్ కేంద్రాలలో ఒకటిగా నిలవడము రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సో ఈ ఏడాది 3 సార్లు ప్లాంట్ 100% పిఎల్ఎఫ్ సాధించగా ఇప్పటి వరకు 15 సార్లు 100% మార్కులు సాధించిందని తెలపడం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, పోలవరం ప్రాజెక్టుకు నేరుగా నిధులు వచ్చే విధంగా రాష్ట్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసింది. అయితే దీనిపై ఎవరికి పూర్తి అధికారం ఉంటుంది? అంటే ఏంటి? ఎవరికి పూర్తి అధికారం అంటే నిధుల విషయంలో, నిధుల విడుదల విషయంలో ఎవరికి ఉంటుంది మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఇకపైన పూర్తి అధికారం ఉంటుంది నిధులను విడుదల చేయడానికి. ఓకేనా? వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు ఇక నేరుగా నిధులు, ప్రత్యేక ఖాతా ఏర్పాటుకు చర్యలు. 21న పోలవరం అథారిటీ ప్రత్యేక సమావేశము. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఇక నేరుగా పోలవరం ప్రాజెక్ట్ పనుల కోసం మాత్రమే ఖర్చు చేసేందుకు వీలుగా రాష్ట్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర ఖజానాకు చేరిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతితోనే పెండింగ్ బిల్లులకు నిధులు అందుతున్నాయి. సో ఈ ప్రాజెక్టుకి కేంద్రము ఫిబ్రవరి నెలన 1800 కోట్లు విడుదల చేయగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తన నిర్వహణ ఖర్చులు మినహాయించుకుని మిగిలిన నిధులు రాష్ట్ర ఖజానాకు జమ చేసింది. సో ఆ నిధులు వచ్చిన ఆర్థిక శాఖ ఇతరాత్ర అవసరాల నిమిత్తము ఆ నిధులు మళ్లించింది. అయితే పోలవరంలో ఇప్పటికి దాదాపు 320 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు నేరుగా నిధులు వచ్చేలా ఒక ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసి పోలవరం అథారిటీ నుంచి ఆ నిధులు నేరుగా ఆ ఖాతాకు జమ అయ్యేలా చూస్తారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనుమతితోనే ఆ నిధులు వెచ్చించుకునే వీలు లేదా అవకాశం ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా మంచి డిసిజన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వీరేశలింగం పంతులు. ఓకేనా? వీరేశలింగం పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అయితే వీరేశలింగం గారి బిరుదులు ఏంటి? ఓకేనా? సో అంటే ఈ క్వశ్చన్కు తగ్గట్టుగా ఒక జీకే క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అతని బిరుదు ఏంటి? వీరేశలింగం గారి పుట్టినరోజు తరపున సో ఎవరు ట్వీట్ చేశారు అని క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ వీరేశలింగం పంతులు గారి బిరుదు ఏంటి అని ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. సో మనకు అనుకూలంగా క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, ఏ అండ్ బి. ఆధునిక సమాజ పితామహుడు మరియు తెలుగు జాతి నవయుగ వైతాళికుడు అనేటువంటి 2 బిరుదులతో మనము వీరేశలింగం పంతులు గారిని పిలుస్తాము. పూర్తి వివరాలు చూద్దాం. ఆధునిక సమాజ పితామహుడు వీరేశలింగం, ముఖ్యమంత్రి జగన్. సమాజంలోని అనేక దురాచారాల నిర్మూలనకు కృషి చేసి మహిళా వికాసానికి, అన్ని వర్గాలకు విద్యను అందించేందుకు పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు జాతి నవయుగ వైతాళికుడు, ఆధునిక సమాజ పితామహుడు అని కొనియాడారు. సో వీరేశలింగం జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నారని గురువారం ట్విట్టర్లో పేర్కొనడము మనము చూడవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం నిర్మాణానికి ఏ దేశ ఫుట్బాల్ క్లబ్ శ్రీకారము చుట్టింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి. సో అందరూ కరోనా బాధిత దేశాలుగా ఉన్నాయి ప్రస్తుతము. అందరిదో ప్రాబ్లం అయితే వీరితో ఒక ప్రాబ్లం. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ ఫుట్బాల్ స్టేడియాన్ని నిర్మిస్తుండడము ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ తగ్గింది కదా. సో ఈ యొక్క కరోనా ఫీవర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది, నార్మల్ స్టేజ్లోకి వచ్చేసింది. అందుకోసం అని చెప్పి ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియాన్ని చైనాలో నిర్మిస్తున్నారు. సో గో కరోనా చైనా. వివరాలు చూద్దాం. అతిపెద్ద ఫుట్బాల్ మైదానము నిర్మాణం షూరు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం నిర్మాణానికి చైనాలోని గాంగ్జౌ ఎవర్ గ్రౌండ్ ఫుట్బాల్ క్లబ్ శ్రీకారం చుట్టింది. సో ఆ క్లబ్ యాజమాన్యం గురువారము స్టేడియం నిర్మాణ పనులను ఆరంభించింది. ఓకే, సుమారు 13,000 కోట్లతో 1,00,000 మంది ప్రేక్షక సామర్థ్యం ఉండేలా నిర్మిస్తున్న ఈ స్టేడియము 2022 చివరి వరకు సిద్ధం కానుంది.
బార్సిలోనాలోని ప్రముఖ స్టేడియం క్యాంప్ నో కంటే పెద్దదిగా నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని కమలం ఆకారంలో తీర్చిదిద్దన్నారు. దేశంలో ఫుట్బాల్కు ఆదరణ పెంచే దిశగా చైనా ప్రభుత్వము స్టేడియాలను నిర్మించేందుకు క్లబ్లను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐపీఎల్ నిర్వహణకు తమ దేశము ఆతిథ్యం ఇస్తుంది అంటూ ఇటీవల ముందుకొచ్చిన క్రికెట్ బోర్డు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, శ్రీలంక దేశము. వివరాలు చూద్దాం. మేం ఆతిథ్యం ఇస్తాం ముందుకొచ్చిన శ్రీలంక బోర్డు. ఐపీఎల్కు తాము ఆతిథ్యం ఇస్తామంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది. ఐపీఎల్ నిర్వహణకు అవసరమైన వేదికలు, వనరులు మా దగ్గర ఉన్నాయి అని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమీ సిల్వా అన్నారు. ఈ విషయంపై అతడు బీసీసీఐతో మాట్లాడుతున్నారు. కరోనా కారణంగా శ్రీలంకలో ప్రస్తుతం కర్ఫ్యూ ఉంది. కానీ తమ దేశంలో త్వరలో ఈ మహమ్మారి నియంత్రణలోకి వస్తుందన్న ఆశాభావాన్ని సిల్వా వ్యక్తం చేశారు. ఐపీఎల్ గతంలో 2 సార్లు విదేశాల్లో జరిగింది. ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికాలో, 2014లో తొలి అర్ధభాగాన్ని యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దీన్ని నిర్వహించినట్లుగా. సో ఈసారి మా దేశంలో నిర్వహించాల్సిందిగా శ్రీలంక బోర్డు అధ్యక్షుడు దీన్ని కోరడం జరిగింది. సో మరి ఎంతవరకు ఇది ఓకే అవుతుందో చెప్పలేం. నెక్స్ట్ క్వశ్చన్. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఎన్ని కోట్ల టన్నులుగా లక్ష్యం నిర్ణయించుకుంది ఉత్పత్తికి? ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ ఏ, 29.83 కోట్ల టన్నుల ఉత్పత్తి చేయాలని కేంద్రము నిర్ణయించుకుంది. వివరాలు చూద్దాం. 2020-21లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యము 29.83 కోట్ల టన్నులు. వివరాలు చూసినట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పెంచింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పంట ఏడాదిలో జూలై 63.5 లక్షల టన్నులు. సో 1 టన్ను అంటే 1000 కేజీలు ఫ్రెండ్స్. ఓకే, 1 టన్ను అంటే 1000 కేజీలు. సో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రికార్డు స్థాయిలో 29.83 కోట్ల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఫ్రెండ్స్. ఓకేనా, అత్యధిక మొత్తంలో ఈసారి మాత్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సో చూద్దాం మరి ఏమవుతుందో. సో సాధారణ వర్షపాతంపై ఆశలతోనే ఈ భారీ లక్ష్యానికి తెరలేపింది. ఇదిలా ఉండగా 2019-20 పంట ఏడాదిలో కూడా 29.19 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయాలనే 2 ముందస్తు అంచనాలను కూడా గత ఫిబ్రవరిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. నైరుతి ఋతుపవనాలు సమయానికి రావడంతో జూన్-సెప్టెంబర్ మధ్య సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సో దీంతో ఖరీఫ్ పంట బాగా పండి ఉత్పత్తి పెరగొచ్చని వ్యవసాయ కమిషనర్ ఎస్కే మల్హోత్రా వెల్లడించడాన్ని ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల ప్రపంచ స్థాయిలో ఈక్విటీ రీఅక్రిడేషన్ ఏంటి ఫ్రెండ్స్? ఈక్విటీ రీఅక్రిడేషన్ గుర్తింపు లభించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ఆన్సర్ ఆప్షన్ డి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో ఉంది. వివరాలు చూద్దాం. ఐఎస్బికి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి ఈక్విస్, సారీ ఫ్రెండ్స్ ఇది ఈక్విస్. ఓకే, ఈక్విస్. ఓకే, సో నేను కరెక్ట్ చేసి పీడిఎఫ్ ఇస్తాను. ఈక్విస్ రీఅక్రిడేషన్. సో హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు ప్రతిష్టాత్మక ఈక్విస్ అంటే ఏంటి? ఈఎఫ్ఎండి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్ నుంచి 5 ఏళ్ల రీఅక్రిడేషన్ లభించింది. పరిపాలన, పాఠ్య ప్రణాళిక, విద్యార్థులు, ఫ్యాకల్టీ, పరిశోధన తదితర 10 విభాగాల్లో నాణ్యతా ప్రమాణాలను సక్రమంగా విశ్లేషించిన తర్వాత ఈక్విస్ నుంచి రీఅక్రిడేషన్ లభించినట్లుగా ఐఎస్బి ఇక్కడ ఒక ప్రకటనలో వెల్లడించింది. మేనేజ్మెంట్ విభాగంలో మెరుగైన ప్రమాణాలు నెలకొల్పడానికి కృషి చేస్తున్న ఈఎఫ్ఎండి అంటే యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ బెల్జియం రాజధాని బ్రసెల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రపంచ స్థాయి స్వచ్ఛంద సంస్థ. బిజినెస్ స్కూళ్ళు, మేనేజ్మెంట్ ప్రోగ్రాంలు, విశ్వవిద్యాలయాలకు అక్రిడేషన్ సేవలు అందించే సంస్థగా దీనికి ఎంతో పేరుంది. దాదాపు 91 దేశాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకు 45 దేశాల్లో 190 బిజినెస్ స్కూళ్లకు ఈక్విస్ అక్రిడేషన్ లభించింది. ఇందులో మన దేశానికి చెందిన 5 బిజినెస్ స్కూల్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఐఎస్బి 1 అని చెప్పేసి దీనిపై ఐఎస్బి డిఎస్
రాజేంద్ర శ్రీవాస్తవ సంతోషం వెలుగుచ్చారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న ఫలితంగానే ఈక్విస్ అక్రిడేషన్ లభించినట్లుగా ఇక్కడ మనకు తెలియజేశారు. నెక్స్ట్ వన్, కరోనా వైరస్కి వ్యాక్సిన్ అభివృద్ధిలో భారతదేశంతో కలిసి పనిచేస్తామని వెల్లడించిన మైక్ పాంపియో ఏ దేశ విదేశాంగ మంత్రి? మైక్ పాంపియో. సో ఈ పర్సన్ మనకు నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చాడు ఫ్రెండ్స్. మరి ఎందుకు వచ్చాడో చూస్తాం. ఏ దేశానికి చెందిన వ్యక్తి ఇతను? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అమెరికా విదేశాంగ మంత్రి ఫ్రెండ్స్ ఇతను మైక్ పాంపియో. వివరాలు చూద్దాం. వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్తో కలిసి ముందుకు, ఎదురయ్యే సవాళ్లపై కలిసి పోరాడుతామన్న అమెరికా. సో కరోనా వైరస్ పై పోరులో భారత్తో కలిసి పనిచేస్తామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. వైద్య విధానము, వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇరు దేశాలు సహకరించుకుంటాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతము ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలపై చర్చించడంతో పాటు సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిరక్షణ పరికరాలతో పాటు హైడ్రాక్సిక్లోరోక్విన్ వంటి వాటికి అవరోధం లేదని పాంపియో విలేకరులతో జరిగిన టెలికాన్ఫరెన్స్లో వివరించడాన్ని ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో డ్రోన్ ఆధారిత థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నట్లుగా ప్రకటించిన డ్రోన్ కార్పొరేషన్? సో డ్రోన్ సహాయంతో థర్మల్ స్క్రీనింగ్. ఆన్సర్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. డ్రోన్తో థర్మల్ స్క్రీనింగ్. కరోనా వైరస్ నివారణలో భాగంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్, ఏంటది? ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వినూత్న సేవలను అందుబాటులోకి తెస్తుంది. ఇందులో భాగంగా రైతు బజార్లు వంటి బహిరంగ మార్కెట్లలో డ్రోన్తో థర్మల్ స్క్రీనింగ్ అంటే శరీర ఉష్ణోగ్రత చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రైతు బజార్లు, పండ్ల మార్కెట్లు వంటి వాటిలోకి ఒక్కొక్కరిని థర్మల్ స్క్రీనింగ్ చేయాలంటే చాలా కష్టమైన పని కావడంతో ఇందుకోసము డ్రోన్లను వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ CEO ఆళ్ళ రవీంద్రారెడ్డి తెలియచేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ దీన్ని ఉపయోగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలపై నిషేధం తీసివేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల మరో ఔషధంపై ఎగుమతి నిషేధము ఎత్తివేత. దాని పేరేంటి మరి? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెండ్స్. ఏంటి? పారాసిటమాల్ కూడా వివిధ దేశాలకు సరఫరా చేయడం లేదా ఎగుమతి చేయడం పైన కేంద్ర ప్రభుత్వము నిషేధాజ్ఞలు తీసివేసింది. వివరాలు చూద్దాము. పారాసిటమాల్ ఎగుమతిపై నిషేధము ఎత్తివేత. కరోనా నేపథ్యంలో కీలకంగా మారిన పారాసిటమాల్ మందుల ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వము ఎత్తివేసింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు ఔషధాలు ఎగుమతిపై కేంద్రము నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే క్రమంగా ఔషధాల ఎగుమతులపై కేంద్రము నిషేధం ఎత్తివేస్తూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకి డైరెక్టర్గా ఎన్నికైన మాజీ క్రికెటర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, గ్రేమ్ స్మిత్. చాలా మంచి ఆటగాడు. స్మిత్కు పూర్తి స్థాయి బాధ్యతలు. వివరాలు చూద్దాము. క్రికెట్ దక్షిణాఫ్రికా పూర్తి స్థాయి డైరెక్టర్గా గ్రేమ్ స్మిత్ నియమితులయ్యాడు. గతేడాది డిసెంబర్ నుంచి తాత్కాలిక డైరెక్టర్గా ఉన్న స్మిత్ను 2022 వరకు ఆ పదవిలో కొనసాగించనున్నట్లుగా CSA శుక్రవారం ప్రకటించింది. తాత్కాలిక పదవి కాలంలో స్మిత్ అద్భుతంగా పనిచేశాడని, మెరుగైన ప్రణాళికలతో ముందుని నడిపించాడని CSA తాత్కాలిక CEO జాక్వెస్ ఫౌల్ తెలిపారు. అలాగే తాత్కాలిక జాతీయ సెలెక్టర్గా లిండా జోండి సహా అనేక వ్యూహాత్మక నియామకాలు చేపట్టారని, అందుకే స్మిత్కు పూర్తి స్థాయి క్రికెట్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 24 నుంచి 30 వరకు రోగ నిరోధక వారోత్సవాలు నిర్వహించాలని పేర్కొంది. అయితే దీని వృత్తాంతం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో కన్ఫామ్గా రావచ్చు ఫ్రెండ్స్. ఏ ఎగ్జామ్లోనైనా ఎప్పుడైనా వచ్చే అవకాశము ఉంది. సో మరి దీని యొక్క ట్యాగ్ లైన్ లేదా ఇతివృత్తము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, వ్యాక్సిన్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక ఇతివృత్తంతో వీటిని
ప్రారంభించాలని చూస్తుంది. ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారోత్సవాలు, రోగ నిరోధక వారోత్సవాలు. వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచి ప్రపంచ రోగ నిరోధక వారోత్సవాలు. వైరస్లు, అంటు రోగాల బారిన పడకుండా మానవ శరీరాన్ని కాపాడే వ్యాక్సిన్ విలువ వెలకట్టలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పేర్కొంది. ప్రపంచంలో దాదాపు 2 కోట్ల మంది చిన్నారులకు అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడము దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ వ్యాక్సిన్ల విలువను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చింది. 2020 ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ రోగ నిరోధక వారోత్సవాలు నిర్వహించాలని పేర్కొంది. ఈ వారోత్సవాల్లో మానవ శరీరాన్ని రోగ నిరోధకంగా మార్చేందుకు అవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలను మానవాళికి తెలపాలని సూచించింది. వ్యాక్సిన్ ఫర్ ఆల్ నినాదంతో ముందుకెళ్లాలని కూడా సూచించడాన్ని ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా మహమ్మారి చేత ప్రపంచ దేశాలు లాక్డౌన్లో ఉన్న వేళ ఏ దేశము ఎన్నికలకు వెళ్ళి రికార్డు సృష్టించింది? అంటే ఏ దేశంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్? ఇంత దుర్భేద్యమైనటువంటి పరిస్థితిలో కూడా, కరోనా వైరస్ ఉధృతి ఉన్న వేళ కూడా ఏ దేశము ఎన్నికలు నిర్వహిస్తూ రికార్డు సృష్టించింది? మరి ఏంటి అది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దక్షిణ కొరియా. వివరాలు చూద్దాం. కరోనా కాలంలో ఎన్నికలకు వెళ్ళిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది దక్షిణ కొరియా. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పటికీ దక్షిణ కొరియాలో జరిగిన ఎన్నికల్లో గత 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. కోవిడ్ ప్రబలిన తర్వాత ప్రపంచంలో ఎన్నికలకు వెళ్ళిన తొలి దేశము దక్షిణ కొరియానే. కోవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన రక్షణ చర్యల మధ్య ఓటింగ్ జరిపారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి చేతికి గ్లౌజులు పెట్టుకుని ఓటింగ్లో పాల్గొన్నారు. ఈసారి అత్యధికంగా 66.2% పోలింగ్ నమోదైనట్లుగా జాతీయ ఎన్నికల కమిషనర్ ఏప్రిల్ 15న వెల్లడించింది. దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలో 300 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా మూన్ జే ఇన్ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఒక్కసారి క్విక్ రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా 20 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 20 బిట్స్ ఉన్నాయి. దీనికి అడిషనల్గా 20 to 25 బిట్స్ ప్రతిరోజు అందజేస్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు PDF ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ప్రతిరోజు కూడా నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను మన టెలిగ్రామ్ గ్రూప్లో, వెబ్సైట్లో. ఓకే, వెబ్సైట్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, క్విక్ రివ్యూ చూద్దాం. ఇటీవల వార్తల్లో నిలిచిన కరోనా వ్యాధి నివారణకి ప్లాస్మా పరీక్షలను అన్ని రాష్ట్రాలు కూడా విజయవంతంగా ఉపయోగించుకుంటున్నాయి. అయితే దేశంలో ప్లాస్మా పరీక్ష మొదటగా ఉపయోగించిన రాష్ట్రం ఏంటి? కేరళ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారము ఏ వ్యాధిగ్రస్తులు కరోనా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, మధుమేహము. నెక్స్ట్, దేశంలో బల్క్ డ్రగ్ లేదా యాక్టివ్ ఫార్మా ఉత్పత్తికి అన్ని రాష్ట్రాల నుంచి ఎన్ని ప్రతిపాదనలు అందినట్లుగా కేంద్రం స్పష్టం చేసిందంటే 100కు పైగా. నెక్స్ట్ వన్ చూద్దాం. కరోనా నియంత్రణకు దేశ జీడిపిలో ఎంత శాతము ద్రవ్యం అందుబాటులో ఉన్నట్లుగా RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 3.2% మొత్తం జీడిపిలో. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన మాజీ ఎంపీ తులసీరామ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ డి, తెలంగాణ. ఇతను మాజీ ఎంపీ ఫ్రెండ్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన దివ్యాంగురాలు రజిత మంచినీటి కోసము, ఫ్లోరోసిస్ నివారణ కోసము ఉద్యమించిన ఈమె తెలంగాణలో ఏ జిల్లాకు చెందిన మహిళ? ఆన్సర్ ఆప్షన్ సి, నల్గొండ జిల్లా. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన వంట ధరలు ఎంత శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 10.99%. ఎంత ఫ్రెండ్స్? 10.99. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 87.45% PLFతో జాతీయ స్థాయిలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రము ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 7వ స్థానంలో ఫ్రెండ్స్. ఎన్నవ స్థానము? 7వ స్థానంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టుకు నేరుగా నిధులు వచ్చే విధంగా రాష్ట్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసింది. అయితే దీనిపై
దీనిపైన ఎవరికి పూర్తి అధికారం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి మాత్రమే అధికారం ఉంటుంది నిధుల విడుదలకు ఫ్రెండ్స్. సో ఇకపైన ప్రభుత్వము ఈ పోలవరానికి వచ్చినటువంటి నిధుల నుంచి వీటిని ఇతర పనులకు మళ్లించే అవకాశము ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. చాలా మంచి డిసిషన్. నెక్స్ట్ వన్, వీరేశలింగం పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అయితే వీరేశలింగం గారి బిరుదులు ఏంటి? ఆధునిక సమాజ పితామహుడు, తెలుగు జాతి నవయుగ వైతాళికుడు అంటూ పోస్ట్ చేయడానికి ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం నిర్మాణానికి ఏ దేశ ఫుట్బాల్ క్లబ్ శ్రీకారం చుట్టింది? ఆన్సర్ కరోనా దేశము చైనా. నెక్స్ట్ వన్, ఐపీఎల్ నిర్వహణకు తమ దేశము ఆతిథ్యం ఇస్తుంది అంటూ ఇటీవల ముందుకొచ్చిన క్రికెట్ బోర్డు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక. నెక్స్ట్ వన్, 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఎన్ని కోట్ల టన్నులుగా లక్ష్యం నిర్ణయించుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 29.83 కోట్ల టన్నులు ఫ్రెండ్స్. ఓకే, భారీ లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. మరి చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ స్థాయిలో ఫ్రెండ్స్ ఇక్కడ తప్పుపడింది ఈక్విజ్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఈక్విజ్ అక్రిడేషన్ గుర్తింపు లభించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉంది? ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. ప్రపంచ స్థాయిలోనే ఈక్విజ్ అక్రిడేషన్ అనేటువంటి గుర్తింపు లభించింది. ఈక్విడిస్ రీఅక్రిడేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. కరోనా వైరస్కి వ్యాక్సిన్ అభివృద్ధిలో భారతదేశంతో కలిసి పనిచేస్తామని వెల్లడించిన మైక్ పాంపియో ఏ దేశ విదేశాంగ మంత్రి? ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా దేశ విదేశాంగ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్రంలో డ్రోన్ ఆధారిత థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నట్లుగా ప్రకటించిన డ్రోన్ కార్పొరేషన్ ఏది? ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, భారతదేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలపై నిషేధము తీసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మరో ఔషధంపై ఎగుమతి నిషేధం ఎత్తివేత. దాని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి పారాసిటమాల్. నెక్స్ట్ వన్, ఇటీవల దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకి డైరెక్టర్గా ఎన్నికైన మాజీ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రేమ్ స్మిత్. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 24 నుంచి 30 వరకు రోగ నిరోధక వారోత్సవాలు నిర్వహించాలని పేర్కొంది. అయితే దీని ఇతివృత్తం ఏంటి? ట్యాగ్ లైన్స్. ఆప్షన్ ఏ వ్యాక్సిన్ ఫర్ ఆల్. ఏంటి ఫ్రెండ్స్? వ్యాక్సిన్ ఫర్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కరోనా మహమ్మారి చేత ప్రపంచ దేశాలు లాక్డౌన్లో ఉన్న వేళ ఏ దేశము ఎన్నికలకు వెళ్ళి రికార్డు సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ కొరియా. ఫ్రెండ్స్, ఇంతటితో మనం ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మన వెబ్సైట్ www.shineindiaarktutorial.comలో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా మన అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఫ్రెండ్స్. అందులో కూడా యాడ్ అవ్వండి, అందరు కూడా జాయిన్ అవ్వండి. దాదాపు అంటే మొత్తం 10,000కు పైగానే స్టూడెంట్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. లేదా మీకు పీడిఎఫ్ ఫైల్ కావాలనుకుంటే మన వెబ్సైట్లోకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేయగానే వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ మీకు ఒక పాపప్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ వస్తుంది అలో అనేది వస్తుంది ఫ్రెండ్స్. ALLOW అలో అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. ఓకే అనండి. దాన్ని ఓకే అంటే ఏంటంటే నేను పీడిఎఫ్ ఫైల్ని వెబ్సైట్లో అప్డేట్ చేయగానే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ వీడియో మీకు ఏ విధంగా అయితే నోటిఫికేషన్ వస్తుందో వెబ్సైట్ నుండి కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ దానిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్ కదా. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుస్తాం. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.